మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఫీల్డ్ విజిట్ చేసి శాంతి భద్రతల పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ ఉంటారు. ఆమె ఎక్కడ విధులు నిర్వహించినా ఫీల్డ్ విజిట్ కామన్. కొద్ది రోజుల క్రితమే మల్కాజ్గిరి కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నారు ఆవిడ. ఎప్పట్లాగానే అర్ధరాత్రి కమిషనరేట్ పరిధిలో పర్యటించారు. సీనియర్ మహిళా పోలీస్ అధికారి అయిన సుమతికి నైట్ ఫీల్డ్ విజిట్లో ఎదురైన అనుభవాలేంటి? వాచ్ ఇట్. గ్రేటర్ హైదరాబాద్ నగర విభజనలో భాగంగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కొత్తగా ఏర్పాటైంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత కొత్తగా ఏర్పడిన 3 కమిషనరేట్లలో ఒకటిగా ఉన్న మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా సీనియర్ అధికారి సుమతి కొద్ది రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించారు. లా అండ్ ఆర్డర్ విభాగంలో ఎక్కడ విధులు నిర్వహించినా తరచుగా ఫీల్డ్ విజిట్స్ నిర్వహించడం సుమతికి అలవాటు. అందులో భాగంగానే మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో క్షేత్రస్థాయిలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో స్వయంగా తెలుసుకునేందుకు సుమతి ఫీల్డ్ విజిట్కు వెళ్లారు. కొత్తగా ఏర్పాటైన కమిషనరేట్ రాజధాని నగరంలో భాగంగా ఉన్న కమిషనరేట్ కావడంతో శాంతి భద్రతల పరిస్థితిని అంచనా వేయాలని నిర్ణయించుకున్నారావిడ. ఇటీవలే ఒక అర్ధరాత్రి దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో కమిషనర్ సుమతి సాధారణ మహిళ మాదిరిగా ఒంటరిగా పర్యటించారు. దిల్సుఖ్ నగర్ ఏరియాలో అర్ధరాత్రి సమయంలో 2-3 గంటల పాటు కమిషనర్ పర్యటించినట్లు సమాచారం. ఒకచోట ఒంటరిగా నిల్చున్న సుమతి దగ్గరికి ఆకతాయిలు వచ్చారట. మహిళలు ఒంటరిగా ఉంటే వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఆకతాయిలు ప్రవర్తిస్తూ ఉంటారు. అక్కడ నిల్చున్నది మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి అని వారికి తెలియకపోవడంతో సాధారణ మహిళతో ప్రవర్తించినట్లుగానే వెకిలిగా బిహేవ్ చేశారట. 2-3 ప్రాంతాల్లో కమిషనర్ సుమతికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయట. ఆకతాయిలు, ఈవ్టీజర్లలో ఎక్కువ మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నట్లుగా గుర్తించారు. మిస్బిహేవ్ చేసిన సుమారు 40 మంది వరకు ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారట. గంజాయి వాడిన, రోడ్లపై అసభ్యంగా ప్రవర్తించిన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చి పంపించి వేశారట పోలీసులు.